వెనకబడిన అంటే వెనకబడిన జాతులు ఎందుకు వెనకబడ్డాయి, ఎవరు వెనక్కి నెట్టారు? ఫస్ట్ ఐడెంటిఫై చేయాల్సింది మనల్ని వెనకకు నెట్టిన మన శత్రువుని ఐడెంటిఫై చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఎనిమీ ఐడెంటిటీ అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత బాబాసాహెబ్ రాజ్యాంగం రాసేటప్పుడు 340 ఆర్టికల్లో 341లో ఎస్సీలకి, 42లో ఎస్టీలకి రిజర్వేషన్ డిక్లేర్ చేసినప్పుడు 340లో ఎందుకు చేయలేకపోయినారు అంటే అక్కడ బీసీలకు ఇంకా ఐడెంటిటీ లేదు. ఎవరు బీసీలుగా అనబడతారు, వాళ్ళ సంఖ్య ఎంత. కాబట్టి బాబాసాహెబ్ 340 ఆర్టికల్లో బీసీల లెక్క తేల్చడం కోసం ఒక కమిషన్ వేయాలి అని ప్రతిపాదన చేశారు. తర్వాత ఆ ప్రతిపాదనను గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో ఢిల్లీలో చందాపురి గారి నేతృత్వంలో వేలాది మందితోని ఒక ర్యాలీ తీశారు. ఆ ర్యాలీలో మన మహానుభావులే బాబాసాహెబ్ పైన కోడిగుడ్లు కొట్టడం, చెప్పులు విసరడం లాంటివి చేశారు జ్ఞానం లేక. తర్వాత ఆ ఒత్తిడితోనే ప్రభుత్వాలు 1953 లోపల కాకా కలేల్కర్ కమిటీ వేశారు. బీసీల జనాభా లెక్క, అసలు బీసీ ఐడెంటిటీని లెక్క తేల్చమని. అది మూతపడిపోయింది. తర్వాత అంటే ఇదంతా బిట్టు చెప్తున్నా నేను. 1953 తర్వాత గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ లోపల బీపీ మండల్ కమిషన్ వేశారు బీసీల లెక్క తేల్చడం కోసం. ఈ లెక్క 3673 కులాలుగా లెక్క తేల్చింది. ఆ లెక్క తేల్చిన తర్వాత బీసీలకు 27% రిజర్వేషన్ అని ఇచ్చారు. 50% ఉంటే అంతకుముందే మద్రాసు గవర్నమెంట్ కి అంటే ఒక పర్సన్ గుర్తు రావట్లేదు, వాళ్ళకు మధ్య జరిగినటువంటి కేసు లోపల అది 27కి కుదించబడింది. ఈ 27 డిక్లేర్ చేసిన వెంటనే ఇందిరా సాహిని అనేటువంటి ఒక జర్నలిస్ట్, మహిళా జర్నలిస్ట్ సుప్రీంకోర్టులో కేసు వేసి ఈ 27% కూడా దక్కకుండా క్రీమీ లేయర్ ప్రతిపాదన తెచ్చారు. ఆ క్రీమీ లేయర్ ఉండడం వల్ల మనం ఆ 27% కూడా పూర్తి స్థాయిలో పరిపక్వంగా పొందలేకపోతున్నాం. ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా మన బీసీ మిత్రులు, బీసీ సహోదరులు పాపం తెలియకనో తెలిసి కూడా ఇంట్రెస్ట్ లేకనో పట్టించుకోకపోతున్నారు. మన అన్న విశారదన్ మహారాజు గారు 15 సంవత్సరాల నుంచి అన్నలారా రండి 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 అరిచి 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 ఈ రోజుకి కొంచెం మెదళ్ళు కదిలినాయి, కొంచెం గుండె జరిగింది. ఇవాళ ఈ వేదికను మనం ఏర్పాటు చేసుకున్నాం. రాంబాబు గారు అధ్యక్షతన మా సుంకరి శ్రీనన్న జ్ఞాన భాండాగారం సుంకరి శ్రీనన్న గారి యొక్క సమీకరణతోని ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉన్న అన్ని బ్యానర్లు ఇక్కడ కూర్చున్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. మనం యుద్ధం చేస్తున్నప్పుడు ఆ దోపిడీ వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి మన జాతులకు చెందినటువంటి కోటరీని కాంచీరామ్ గారి భాషలో చెంచాలని నిర్వీర్యం చేయకుండా మనం రాజ్యాధికారం సాధించలేము. ఆ చెంచాలని మార్చలేము కాబట్టి ఆల్టర్నేట్ ఫోర్సెస్ ని మనం ఏర్పాటు చేసుకోవాలి, ప్రత్యామ్నాయ లీడర్షిప్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇంకొకటి, మేధావులు చాలా మందిని చూస్తే నేను ఇళ్లలో పెద్ద లైబ్రరీ ఉంటది, పుస్తకాలు చదివి 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 కుర్చీలు వేసుకొని చదివి 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 సమాధిలో కలిసిపోతారు, కానీ పక్కన ఇంట్లో కూడా మార్చరు మన మేధావులు. ప్రపంచ వేదికల పైన బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇస్తారు, కానీ వాళ్ళు పుట్టిన ఊర్లో వాళ్ళ వాడకు పోయి వాళ్ళ బూత్లో 200 మందిని మార్చలేరు. రాజ్యాధికారం ఎక్కడుందంటే నాకు ఒక మహనీయుడు చెప్పాడు, ఒక ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అమ్మ రాజ్యాధికారం ఎక్కడుందంటే బూత్ లో ఉంది, పోలింగ్ బూత్ లో ఒక నాయకుడు ఉండాలి. మన తరపున ప్రతి పోలింగ్ బూత్ కి ఒక నాయకుడు,
ఆ పోలింగ్ స్టేషన్ లో కూర్చొని ఒక ఏజెంట్ మన తరపున ఉంటే రాజ్యాధికారం వచ్చినట్టే. కాబట్టి బీసీ జేఏసీకి నేను విన్నవించేది ఏంటంటే ఎన్ని పోలింగ్ బూతులు ఉన్నాయో ఆ పోలింగ్ బూతులలో మన నాయకుడు ఉండాలి, అంటే అక్కడ కంటెస్ట్ చేయాలి, వాళ్ళ తరపున ఒక ఏజెంట్ ఉండాలి. ఇంకోటి ఖమ్మం జిల్లాలోనే ఈ ఆవిర్భావ సదస్సు పెట్టి ఈ జిల్లాలోనే ఫస్ట్ మనం సక్సెస్ ఎందుకు కావాలంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కమ్మలు రెడ్లకు ముఖ్యంగా కమ్మలకు కంచుకోట ఖమ్మం. ఈ కంచుకోటను ఛేదిస్తే మిగతా జిల్లాలన్నీ సునాయాసంగా మనం జయించవచ్చు. ఇంకోటి డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి నాయకత్వంలోనే మనం ఎందుకు నడవాలి అంటే భీమా కోరేగాన్ యుద్ధాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. భీమా కోరేగాన్ యుద్ధంలో 500 మంది మహార్ సైన్యం 26,000 పీస్లా సైన్యాన్ని అణచడంలో ఆయుధాలు కాదు, అక్కడ తరాల నుంచి వస్తున్నట్టు అణిచివేత, అవమానం, కన్నీళ్లు, ఆక్రోశం కండల్లో ప్రవేశించి యుద్ధం చేయబట్టే మనం భీమా కోరేగాంలో గెలిచాం. ఈనాడు విశారదన్ మహారాజ్ విద్యార్థి దశ నుండి అనేక పోరాటాలు, అనేక బ్యానర్లలో చేసి కాళ్ళు దాటన వేలాది కిలోమీటర్లు నడిచి నడిచి ప్రతి ఇంటిలో, ప్రతి బిడ్డలో, ప్రతి జాతిలో ఉన్న కష్టం తెలుసుకొని చాలా వ్యూహాత్మకంగా అడుగులేస్తూ ఒక విజన్ కలిగినటువంటి నాయకుడు, ఒక మిషన్ తో పనిచేస్తున్నటువంటి నాయకుడు. కాబట్టి వారి నాయకత్వంలో మనం నడవాలి. కొత్త నాయకత్వం కోసం చూస్తే సమయం వృధా అవుతుంది, టైం తక్కువ ఉంది. రాజ్యాంగమే చేతిలో పట్టుకొని అందరూ మీకు ఇది ఇష్టం, అది ఇష్టం, అది ఇష్టం కాదు. విశారదన్ గారు మొత్తం చేతిలో పట్టుకొని ఇప్పుడు కలిసి కూర్చున్న మనం ఇంకా విడిపోవద్దు. మన వెనుక ఉన్న వందలాది వేలాది మందిని కదిలించాలి. నేను బాన్సెప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నాను. బాన్సెప్ 42వ సమావేశం పంజాబ్ లో జరుగుతుంది. దీనిలో ఒక ఎజెండా పాయింట్ పెట్టాం. రైతు ఉద్యమాన్ని కూడా చాలా టాక్టివ్ గా గవర్నమెంట్ అణిచివేసింది. ఒక కమిషన్ వేసి అణిచివేసి దొడ్డి గారిన మళ్ళీ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. బీసీ రిజర్వేషన్ కూడా ఉవ్వెత్తున లేస్తుంది. దీన్ని కూడా అణచడానికి ప్రయత్నాలు జరుగుతాయి. కాబట్టి అందరం మెలకువగా ఉండాలని ఈ పాయింట్ ఎజెండా పెట్టుకొని మేము పనిచేస్తా ఉన్నాం. దయచేసి అందరం కూడా కలిసి పోరాడి మనకి అత్యంత సమీపంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించి రాజ్యాధికారం సాధించి అన్ని హక్కుల్ని పొందుకుందామని అందరికీ కూడా సవినయంగా మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై రాసి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడికి చేరిన వాళ్ళంతా కూడా వివిధ బ్యానర్ల పైన ఎన్నో సంవత్సరాల తరబడి ఫూలే అంబేద్కరిజం పైన, సామాజిక సమస్యల పైన పోరాటం చేస్తున్నారు. నేను చెప్పితేనే తెలుసుకునే స్థితిలో లేరు, అందరికీ బేసిక్ నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈరోజు మనం తీర్మానించుకోవాల్సిన అంశాలు ఏంటంటే